హలో హాయ్, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు నేను భద్రపాలెనికి నిమ్మేళ్ళకి ఉన్నటువంటి మధ్యలో నేను ఈ వేరే చేలో ఉన్నాను. జగన్ గారి చేను 2.5 చేలో మిరప మొక్కలు వేసుకున్నారు. ప్రస్తుతానికి డ్రిప్ వర్క్ మీద వచ్చాము. చూస్తున్నారు కదా, డ్రిప్ వేసుకుంటున్నారు మిరప మొక్కలకి. ఈ వాల్స్ చూశారు కదా, ఈ వాల్స్ నీళ్ళ పైపులకి వాల్స్ ఉన్నాయి. మనం ఏ సాలుకి అయితే అవసరమైతే ఆ సాలుకి వాల్ వదులుకోవచ్చు, ఆపుకోవచ్చు. లీటర్ పైప్కి ఇది వచ్చేసరికి లీటర్ పైప్ గుర్చుకోవచ్చు. మొత్తం వాల్స్ ఉన్నాయి అన్నమాట 2.5 పైప్కి. ప్రతి సాలుకి మనం వేసుకునేటట్లయితే మనం ఎంతవరకు అయితే అవసరం అంతవరకు ఆ వాల్స్ ఆపుకుంటే వదిలిలోకి వెళ్ళిపోతాయి, ఆపిన వాల్స్ ఆగిపోతాయి. చూస్తున్నారు కదా, చేను వచ్చరికి యేసోబు మేస్త్రి. దీనికి చూస్తున్నారు కదా, పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లని. ఈ పచ్చదనం ఈ అడవి పొలాల్లో కూడా అడవి దగ్గరలో చేలువి. ఊరి చివరిలో ఇది. ఇక్కడికి వస్తే పచ్చబొట్టాకుంది. ఇది వచ్చరికి గొడ్ల మేత పెట్టుకున్నారు. మేమైతే ఈ డ్రిప్ మీద ప్రస్తుతానికి వచ్చాము. అలాగనే రైతు చేస్తున్నటువంటి పనికి, వ్యవసాయానికి గిట్టుబాటు ధర అనేది మన దేశంలో లేదు. పొలం వేసామంటే గుండెల్లో అరిచేతుల్లో పెట్టుకొని పై ప్రాణాల పైనే పోయినట్లుగా ఏ సంవత్సరం ఎప్పుడు రేట్లు ఉంటాయో, ఎప్పుడు వెళ్తాయో మనకి అర్థం కాని పరిస్థితి. అలాగనే రైతే ఈ విధంగా ఉంటే మరి ఇక రైతుని నమ్ముకొని బ్రతికేటువంటి రైతు కూలీల పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉంది. 360 రోజులు పని చేయాలంటేనే ఆరోగ్యం ఉండదు, శరీరం సహకరించదు. పోతేనేమో ప్రస్తుతానికి మగవాళ్ళకి 500 ఇస్తూ ఉన్నారు, ఆడవాళ్ళకి 300 ఉంది కూలీ ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది ఒక వివక్ష. మరి ఆడవాళ్ళకేమో తక్కువ కూలీ ఉంది, మగవాళ్ళకేమో ఎక్కువ కూలీ ఉంది. మరి చేద్దామంటేనే 360 రోజులు పని ఉండదు. ఒకవేళ చేద్దామన్నా కానీ శరీరం సహకరించదు. మరి రైతు కూలీల పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉంది మన దేశంలో. నాకైతే చాలా బాధగా ఉంది. రైతుకేమో గిట్టుబాటు ధర ఈ సంవత్సరం ప్రతిదానికి ఈ రేట్లు అనేది లేదు. మరి కొన్ని దేశాల్లో ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. పంట పొలాలు వేసారంటే వాళ్ళకి ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. క్వింటాళ్ళకి ఇంత రేటు ఎంత అని. మన దేశంలో ఆ దౌర్భాగ్యం ఉంది. మరి రైతు కూలీల పరిస్థితి నేను చూస్తే చాలా బాధపడుతున్నాను. మరి కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఒక యజమానిగా ఎన్నో అలసాట్లు పడాల్సిన పరిస్థితి. బిడ్డలను చదివించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. మరి ఇవన్నీ జరగాలంటే మరి చాలా పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ మొక్కలు మాత్రం పచ్చగా ఉన్నాయి. ఇది చిన్నకోటసరావు వేసుకున్నాడు ఈ పొలం. చూస్తున్నారు కదా, మొక్కలు బతికినాయి. ఈ డ్రిప్ కనుక వేసుకునే మాట అయితే నిరంతరం నీటి బిందువులు పడతా ఉంటాయి. నీళ్లు కట్టడం ప్రశాంతంగా ఉంటుంది. చూశారు కదా, లీటర్ పైపులు మొత్తం తెచ్చుకుని వేసుకున్నారు. ఇది వచ్చరికి సర్వీసు, ఈ సర్వీస్ ఉంది. మరి కార్మికులు కొంతమంది ప్రస్తుతానికి డ్రిప్ పని చేస్తున్నాం మేము. సాగరు చూశారు కదా, సాగర్ కూడా డ్రిప్లో మంచి ఎక్స్పర్ట్ మేస్త్రి. అతను కూడా మరి బీటెక్ చదువుకొని ఖాళీ సమయాల్లో మరి వర్క్ చేసుకొని ఉంటున్నారు. కాబట్టి సాగర్ని మనం అభినందించాలి. బండారు సాగరు విద్యావంతులైనటువంటి వాళ్ళు కూడా మరి కష్టపడి పని చేసుకుంటున్నారు. వాళ్ళు మనం అభినందించాలి. సాగర్ ఈరోజు అయిపోద్దా పని? సాయంత్రానికి అయిపోయిందా? చేస్తారా? మధ్యాహ్నం ఇంటికి పోతారా? మరి సాగర్ డ్రిప్పులో సాగర్ కూడా మంచి పనివాడు. మరి ఇలాంటి వాళ్ళని మనం అభినందించాలి. మనం కూడా కష్టపడాలి. కుటుంబాలకి ఆధారంగా ఉండి మంచిగా జీవించాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. చూశారు కదా, కొంతవరకు లీటర్ పైప్ వేశారు. ఇక మిగిలింది పూట కానీ లేకపోతే దానికి అయిపోద్ది కంప్లీట్గా. చూస్తున్నారు కదా, కొంతమంది వ్యవసాయదారులుగా ఉంటే, కొంతమంది వ్యవసాయ కూలీలుగా ఉంటే, మరి కొంతమంది రకరకాల కార్మికులు
కుటుంబాల కోసం ఈ విధంగా ప్రయాసపడుతున్నారు కాబట్టి మనమంతా కూడా కుటుంబాల కోసం ఎంతో శ్రమ పడుతున్నాం. మరి రాబోయే తరాల పిల్లలు కూడా మంచిగా చదువుకొని కష్టపడి ఉపాధి రంగాల్లో స్థిరపడాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. మరి దుర్వ్యసనాలకు కానీ చెడు అలవాట్లకి చెడు స్నేహాలకి మరి బానిసలు కాకుండా మంచిగా బిడ్డలు ఉండాలని కుర్రోళ్ళు ఉపాధి రంగాల్లో మంచిగా స్థిరపడాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చరికి 5 HP మోటార్ వేశాడు. 5 HP మోటార్ వేసుకున్నాడు. మంచిగా పైపు లైన్ వేసుకొని లీడర్ పైపుల కనెక్షన్లు చూశారు కదా, ఈ విధంగా ఉంది. వరుసన లీడర్ వేసుకుంటా ఉన్నారు. చూస్తున్నారు కదా. మరి ఈ చేను రైతు వచ్చేసి చినకోటేశ్వరరావు గారు అక్కడ ఉన్నాడు. మరి ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తా మంచిగా పొలం పని చేసుకుంటూ ఉన్నాడు చినకోటేశ్వరరావు. మరి ఇలాంటి వాళ్ళని 10 మందికి ఉపాధి కల్పించేటువంటి చినకోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని మనం అభినందించాలి. చూశారు కదా, కార్మికులు ఇల్లు కట్టిక పేద బిడ్డల ఇల్లు కొండలన్న మరి చాలా కార్మిక రంగంలో మంచి ఎక్స్పర్ట్ అన్నగారు. ఏమన్నా సంతోషంగానే ఉన్నావుగా పని చేసుకుంటా. మరి వచ్చరికి నాగేశ్వరరావు ప్రస్తుతానికి చెట్టు నీడకి మంచినీళ్ళు దాటానికి వచ్చారు. మరి పొలాన్ని వేసుకుంటూ అనేక మందికి పని కల్పిస్తున్న కోటేశ్వరరావుని అభినందిస్తూ మనం కూడా కష్టపడి కుటుంబాల కోసం మరి పాటుపడాలని, ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కగా మరి మనం కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విష్ణురాడు శ్రీనివాస్ ఉంటాం మరి.